కాలం పరిగెడుతుంది, సామ్రాజ్యాలు కూలిపోతాయి. కానీ రాళ్ళు మాత్రం కథలు చెబుతూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అంచున ఉన్న ఒక చిన్న గ్రామం ప్రపంచ మేధావులనే ఆశ్చర్యపరిచే ఒక ఇంజనీరింగ్ అద్భుతానికి వేదిక అవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. నిగూఢ రహస్యాలు, అంతుచిక్కని శిల్పకళ, రామాయణ గాథల మేళవింపు అదే లేపాక్షి. ఇది కేవలం గుడి కాదు, 16వ శతాబ్దపు విజయనగర వాస్తు విజ్ఞానానికి పరాకాష్ట. త్రేతాయుగంలో రావణాసురుడు సీతమ్మ వారిని లంకకు తీసుకెళ్తుండగా ఒక పక్షి అడ్డుపడింది. ఆ పక్షి పేరు జటాయువు. ఈ ప్రదేశంలోనే ఆ జటాయువు రెక్కలు తెగి నేల కొరిగింది. తన కోసం ప్రాణత్యాగం చేసిన ఆ పక్షిని చూసి శ్రీరాముడు జాలిగా లే పక్షి, లే పక్షి అన్నాడు. ఆ పిలుపే ఈ ఊరి పేరుగా మారిందని చరిత్ర చెబుతుంది. అయితే చరిత్ర పుటల్లో ఈ ఆలయ నిర్మాణం వెనుక మరో కథ కూడా ఉంది. విజయనగర సామ్రాజ్యంలో పెనుకొండ సంస్థానానికి కోశాధికారులుగా ఉన్న విరూపన్న, వీరన్న అనే సోదరులు దీనిని క్రీస్తు శకం 1530లో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాస్తుశిల్పులందరినీ ఆకర్షించే అంశం ఇక్కడ ఉంది. అదే ఆకాశ స్తంభం. 70 బరువైన రాతి స్తంభాల మధ్య ఒక స్తంభం మాత్రం నేలను తాకకుండా గాలిలోనే వేలాడుతూ ఉంటుంది. అసలు ఇది ఎలా సాధ్యం? ఒక స్తంభం గుడి మొత్తం బరువును మోయడం మనం చూస్తాం, కానీ గుడి మొత్తం కలిపి ఒక స్తంభాన్ని గాలిలో వేలాడేలాగా పట్టుకోవడం ఎక్కడైనా చూసామా? గురుత్వాకర్షణ సిద్ధాంతాలను సవాలు చేసే ఈ శిల్పకళా చాతుర్యం భారతీయులకు మాత్రమే సొంతం. లేపాక్షి కేవలం శిలల సంస్కృతి కాదు, వర్ణాల సంస్కృతి కూడా. 500 ఏళ్లు గడిచినా ఇక్కడ పైకప్పుకు ఉన్న చిత్రాల్లో రంగులు వెలిసిపోలేదు. వీరభద్రస్వామి అవతారాలు, అప్పటి రాజుల వేషధారణ, ఆభరణాల డిజైన్లు ఇప్పటికీ సజీవంగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ మనల్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేసే మరొక విషయం కూడా ఉంది. అది ఏమిటంటే, ఈరోజు మనం వాడుతున్న ఫ్యాషన్ డిజైన్లు, చీరల అంచులు, వాటి డిజైన్లు చాలా వరకు ఈ లేపాక్షి స్తంభాలపై ఉన్న చెక్కడాల నుండి స్ఫూర్తి పొందినవే. ప్రతి అద్భుతం వెనుక ఒక కన్నీటి కథ ఉంటుంది. ఈ ఆలయం నిర్మాణం కోసం రాజధాని ఖజానాను విరూపన్న వాడేశాడని రాజు ఆగ్రహానికి గురయ్యాడు. ఆయన కళ్ళు పీకేయాలని ఆదేశిస్తాడు. ఆత్మాభిమానం దెబ్బతిన్న విరూపన్న తన కళ్ళను తానే పీకి గోడకు కట్టాడని కూడా ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఆ రక్తపు మరకలే నేటికి ఆ గోడలపై కనిపిస్తున్నాయి. అందుకే కళ్యాణ మంటపం నేటికి అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద పాదముద్ర నీటితో నిండి ఉంటుంది. ఇది త్రేతాయుగంలో సీతాదేవి ఇక్కడ కాలు మోపింది అనడానికి ఆనవాళ్లుగా స్థానికులు భావిస్తారు. ఒక వింత ఏమిటంటే, ఈ పాదం చుట్టూ ఉన్న నీరు ఎప్పటికీ ఎండిపోదు. లేపాక్షి ఆలయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో రథోత్సవం ప్రధాన ఆకర్షణ. నిశ్శబ్దంగా ఉన్న ఈ రాళ్ళు మనకు మన వైభవాన్ని గుర్తు చేస్తాయి. లేపాక్షి అంటే కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు, అది మన పూర్వీకుల మేధస్సుకి నిలువుటద్దం. ఆధునిక సాంకేతిక లేని రోజుల్లోనే ఇంతటి అద్భుతాన్ని సృష్టించిన మన శిల్పులకు మనం ఇచ్చే గౌరవం ఈ వారసత్వాన్ని కాపాడుకోవడమే.